वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा माणिक्यवीणाम् उपलालयति माणिक्यवीणाम् उपलालयति मदालसां मञ्जुल वाग्विलासां माहेन्द्र नीलद्युति कोमलांगी माहेन्द्र नीलद्युति कोमलांगी मातंग कन्यां मनसा स्मरामि मातंग कन्यां मनसा स्मरामि सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते करधृत वीणा पुस्तक करधृत वीणा पुस्तक करधृत वीणा पुस्तक वरमणिमालालकृत करधृत वीणा पुस्तक वरमणिमालालकृत सरिमपदापमपदस पदस निधपमरिस निध सरिमपदस रिमरिस निधपम रिसरिस निध सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते नरहरिसुत विधिलालित नवमणियुत कंबुगळे नरहरिसुत विधिलालित नवमणियुत कंबुगळे सुरसेवित पदयुगळे सुरसेवित पदयुगळे सुरसेवित पदयुगळे सुधाकार समधवळे सुरसेवित पदयुगळे सुधाकार समधवळे सरिमपदापमपदस पदस निधपमरिस निध सरिमपदस रिमरिस निधपम रिसरिस निध सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते
జయ శారదా మాతాకి. శారదా మాట అంటే సరస్వతి, శారద అంటే మళ్ళీ శారదా మ్యూజిక్ అకాడమీ, అన్నీ కలిసినాయి. అందరు అమ్మవార్లు వచ్చేసారు ఇక్కడికి. నా పేరు మహీధర్ సీతారాం శర్మ. ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి నన్ను ఆహ్వానించినందుకు శారద గారికి అనేక ధన్యవాదాలు చెప్తూ, కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ మధ్య మధ్యలో కార్యక్రమం గురించినటువంటి విషయాలు, అలాగే వాగ్గేయకారుల సంకీర్తనలు వాళ్ళు ఎంచుకున్నారు, ఆ కీర్తనలో విషయాలు లేక సంగీతం గురించిన విషయాలు మధ్య మధ్యలో మీతో ముచ్చటిస్తూ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. శారదా మ్యూజిక్ అకాడమీ, మై హోమ్ విహంగ. విహంగము అంటే రెక్కల సహాయంతో ఆకాశంలో విహరించేది అనే అర్థం. మనకు తెలుసు కదా విహంగాలు. ఇక్కడ సంగీత విహంగాలు బోల్డ్ అని వచ్చున్నాయి. జూనియర్ విహంగాలు, సీనియర్ విహంగాలు, వీక్షక విహంగాలు, ఆ తర్వాత గాత్ర విహంగాలు, వాయులిన విహంగం, మృదంగ విహంగం, ఇన్ని విహంగాలు ఇక్కడ వచ్చున్నాయి. ఒక సంగీతం అనేటువంటి ఆకాశంలో విహరించడానికి వచ్చేసినటువంటి ఈ విహంగాలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాం. ఈ సంగీత అకాడమీ గురించి, ఈ స్థాపించినటువంటి శ్రీమతి శారద గారి గురించి కొన్ని పరిచయ వాక్యాలు. డాక్టర్ కుప్పా శారద గారు ప్రొఫెషనల్ కర్ణాటిక్ మ్యూజిషియన్ అండ్ గత 30 ఏళ్లుగా ఈ యొక్క సంగీత రంగంలో ఉన్నారు. 3వ సంవత్సరం నుంచే వారు ఈ యొక్క సంగీత రంగంలో ఉన్నారు, శిక్షణ ప్రారంభించారు. వారి యొక్క గురువులు శ్రీ రాఘవాచారి గారు, ఎన్ శారదా కృష్ణాజీ గారు, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు, నేతి శ్రీరామ్ శర్మ గారు, తర్వాత ప్రస్తుతం డివి మోహన్ కృష్ణ గారి దగ్గర ఆవిడ అడ్వాన్స్డ్ కోర్స్ చేస్తున్నారు. అనేక పరిశోధన పత్రాలు, వ్యాసాలు వ్రాశారు. ఆవిడ క్రిటికల్ స్టడీ ఇన్ కంపోజిషన్స్ ఆఫ్ రాగ మోహన్ రాగంలో క్రిటికల్ కంపోజిషన్స్ ఏమున్నాయి అనేటువంటి సబ్జెక్టుపై పరిశోధన చేసి పద్మావతి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. అందుకే ఆవిడ డాక్టర్ శారద గారు అనమాట. ఆ తర్వాత ఆకాశవాణిలో 20 ఏళ్ల నుంచి అందులో గ్రేడెడ్ ఆర్టిస్ట్గా ఉన్నారు. అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై వారు ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అనేక లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి నృత్య నాయకీమణులు ఎవరైతే ఉన్నారో, పద్మశ్రీ శోభానాయుడు గారు కానీ, డాక్టర్ యశోద ఠాగూర్ గారు, దీపికా రెడ్డి గారు, శ్రీమతి వెంపటి ప్రియాంక గారు, వీరందరికీ కూడా 2000కు పైగా పెర్ఫార్మెన్సెస్లో వారి యొక్క గాత్ర సహకారాన్ని ఆ యొక్క నాట్య ప్రదర్శనలకి అందించడం జరిగింది. అంతేకాకుండా గత 30 ఏళ్ల నుంచి ఆవిడ ఎంతోమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు. అనేక మంది ఇప్పుడు వేరే వేరే కంట్రీస్లో కూడా వారు ఉన్నారు. వారందరికీ కూడా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సంగీత విద్వాంసులకి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నా తర్వాతి తరాన్ని నేను తయారు చేయాలనేటువంటి ఒక ఆసక్తి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, అవసరాల కన్యాకుమారి గారి పేరు వినే ఉంటారు. ఆవిడ దగ్గర ఇప్పుడు ఇవాళ రోజున లేదంటే కనీసం ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. 100 మంది రూపాయి తీసుకోకుండా ఆవిడ విద్య చెప్తుంది. ఇప్పుడు జరిగేటువంటి మార్గళి ఉత్సవం, చెన్నైలో జరుగుతున్నటువంటి సంగీత ఉత్సవంలో అట్లీస్ట్ 50 to 60% ఆఫ్ ది వైలిన్ విద్వాంసులు ఆర్ ట్రైన్డ్ బై ఆవిడెవరో గారు, మన విజయనగరం వీర వనిత, వైలిన్ వనిత అనమాట. అలాగా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ తరాన్ని, భావి తరానికి ఈ అద్భుతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని వాళ్ళకి చేరవేయడానికి శారద గారు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ, ఆవిడ అంతేకాకుండా శంకర మహాదేవన్ సంగీత శిక్షణాలయంలో ప్రొఫెసర్గా కూడా చేశారు. ఆ తర్వాత సంగీత శ్రవణం, రామభక్తి సామ్రాజ్యం, చతుషష్ఠి కళావైభవం, అభినవ ప్రజ్ఞ అనేటువంటి సంగీత రూపకాలను కూడా వీరు రూపొందించడం జరిగింది. ఈ 20వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ, ఇది డైటీ బేస్డ్ కార్యక్రమంగా రూపొందించారు. అంటే ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క అవతారం, రాముడి మీద కొన్ని కీర్తనలు, కృష్ణుడి మీద కొన్ని కీర్తనలు, ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది.